దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదండి. చాలా థ్యాంక్స్. సమయానికి మీరు రాకపోయింటే ఏం జరుగుండేదో ఊహించగలను. ఇంతకీ తమరు? నా పేరు స్వప్న. మా నాన్నగారు మేయర్ రంజిత్ కుమార్ గారు. మేయర్ కూతురు అయి ఉండి వ్యవసాయం లేకుండా ఇలా ఒంటరిగా బయలుదేరేవేంటి? చిత్రలేఖనం నా హాబీ. ఒంటరిగా వెళ్ళి నేచర్ని పెయింటింగ్ చేయడం నాకు అలవాటు. అలాగే ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని పాడు చేయటం చాలా మంది మగాళ్ళకు ఉన్న అలవాటు. చూడు బేబీ, నేచర్లో అందాలే కాదు అపాయాలు కూడా ఉంటాయి. పద, మీ ఊళ్ళో వదిలేసి వస్తాను. థ్యాంక్ యూ. ప్రమాదాలు అనేవి చెప్పిరాం కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి.